దేవుని పరిశుద్ధ నామములో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ చక్కటి ఫెలోషిప్, సహవాసం. మీరు ప్రతిరోజు ఈ వాక్యాన్ని మీరు వింటున్నారో లేదో తెలియదు, కానీ ఇది మన కొరకే దేవుడు ఈ వాక్య భాగాన్ని తెలియచేస్తున్నాడు, ధైర్యపరచుకోవడానికి. మనము ఏ సహవాసానికి చెందిన వారమని కాదు, ఏ సహవాసానికి చెందిన వారమైనా మన సహవాసము మన ప్రభువును రక్షకుడు క్రీస్తుతోనే అనే విషయాన్ని మర్చిపోకూడదు. అది మర్చిపోతే అసలు మనకు సహవాసమే లేదని గుర్తు. ఈ క్రిస్మస్ సీజన్లో మరొకసారి దేవుడు మనల్ని ప్రోత్సహించి మనం బలపరచడానికి దేవుడు తన వాక్యం ద్వారా మనకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఆ వాక్య భాగంలోని భాగమే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వాక్య భాగం. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను. ఇంత లింక్ ఉంది ఈ వాక్య భాగానికి. మనము 6వ వాక్యమును చదువుకున్నామే కానీ మొన్నటి దినమున దానికి ముందు ఈ లింక్ అంత ఉన్నది. మరణ ఛాయ కలిగిన వారు, చీకట్లో నడుచుచున్నవారు, యోర్దాను, జబులూను, గలిలయ, నఫ్తాలి ప్రజలు ఎంత బాధను, దుఃఖాన్ని అనుభవించుచున్నారో అలాంటి వారికి చెప్పే దేవుడు ఒక ప్రామిస్ ఏంటంటే, ఏలి అనగా మనకు శిశువు పుట్టిన. ఇప్పుడు మనం చదువుకున్న 3వ వాక్యం కూడా అదే. నువ్వు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును సమృద్ధిపరచుచున్నావు లేదా వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషించున్నారు. ఇక్కడ దేవుడు 2 విషయాలు మనకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఒకటి, కోతకాలమున మనుషులు సంతోషించినట్లు. విత్తనం వేసి, ఎరువు వేసి, నాట్లు వేసి, వర్షమనక, ఎండనక, వాననక, చల్లనక ఆ పంటను కోతకాలం వరకు కాపాడుకుంటూ, ఆ కోతకాలమున ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అలా దాన్ని ఉదహరించాడు దేవుడు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు. రెండవది, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించారు. దోపుడు సొమ్ము అంటే ఫ్రీగా వచ్చింది కదా. దోచుకున్నవారు ఎట్లుంటారు? హ్యాపీగా ఉండరా? పాపం దోచుకున్నవాడేవాడు బాధపడతారు, కానీ దోచుకునేవాడికి సంతోషం ఉంటుంది. అంటే దేవుడు చూడండి, మానవుని యొక్క అంతర్గతంలోని సంతోషాన్ని దేవుడు ఇలా బయటకు తీసుకొస్తున్నాడు. ఫ్రీగా వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఎవరికైనా. మరి ఇంకా దోపుడు సొమ్మిది కన్నా కోతకాలమున మనుషులు సంతోషించేలాగున దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు దేవుని సన్నిధిని మనం అలా సంతోషిస్తామంట. ఎంత అద్భుతం! ఎందుకంటే నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. మన సంతోషము వృద్ధిపరిచే దేవుడు. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు. ఇది ఈ జనమును విస్తరింపచేయడం అనేది ఒక ఆప్షన్. ఏంటంటే అనేక మంది దేవుని సంఘంలోకి చేర్చబడడం, జనమును విస్తరించడం, లోకంలోని ప్రజలందరూ కూడా యేసు వైపు తిరగడం. కనుక దేవుని పరిచయలో ఉన్న వారికి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రామిస్. కనుక దేవుడు జనమును చేయుచున్నాడు, వారి సంతోషంను వృద్ధిపరుచున్నావు. కనుక మీ పరిచర్యలో సేవకులుగా చాలా కృంగిపోయి ఎంతమందికి సువార్త ప్రకటించినా, ఎంత చక్కగా వాక్యాన్ని వివరించినా, విననట్టుగా, లోబడినట్టుగా, విశ్వసించినట్టుగా ప్రవర్తిస్తున్న ప్రజల మధ్య పరిచర్య చేస్తున్న సేవకులకు నిజంగా వారికి అభినందనలు. కనుక ఎందుకంటే దేవుడు వారి యొక్క ప్రయాసాన్ని గుర్తించి వారికి ప్రతిఫలంగా దేవుడు చేయబోయే కార్యాలు. విశ్వాసుల్లో సైతము చాలామంది సేవకులకు ఎంతో సహకారం అందించేవారుగా ఉంటారు. ఆ వారే లేకుండా ఉంటే నిజంగా పరిచర్య
ఎలా ముందుకు సాగుతుంది? మీ సంఘంలో, మీరు వెళ్ళే మందిరంలో మీ పరిచర్య, మీ సహకారం, మీ సహాయము సేవకునికి ఎంత మట్టుకుంటుందో ఒకసారి ఆలోచించండి, గమనించండి. ఒకవేళ అడపతడపగా మీ భక్తి ఉంటే మీరు మీ సేవకునితో కలిసి సహకరించండి, సహాయం చేయండి, ఫైనాన్షియల్గా చేయండి, మీరు సమయం ఇవ్వండి. మీకు ఇచ్చిన ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా దేవుడు ఆ డబ్బును పరిచర్లో ఖర్చు పెట్టడానికే. అలా ఖర్చు పెట్టకుండా ఉన్న డబ్బు నిజంగా వేస్ట్ అన్నట్టే. కనుక క్రిస్మస్ మాసంలో ప్రత్యేకమైన దీవెనతో, ఆశీర్వాదంతో దేవుడు మనల్ని నింపునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన మంచి సదుపాయం కొరకై స్తుతి చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ సీజన్లో మీరు చెల్లించిన వాగ్దానం, కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్మును పంచుకున్న వారు సంతోషించినట్లు, నీవు నీ సన్నిధిని వారు సంతోషించుతున్నావు అన్నావు. మమ్మల్ని అలా చేస్తున్నందుకై నిన్ను స్తుతిస్తూ మీకే మహిమను చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.